జీవుడైన దేవుడైన పుడతాడు మళ్ళీ మళ్ళీ కమ్మనైన అమ్మ రుచులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మనము సొరకాయతో పెరుగు పచ్చడి చేద్దాము. ఈ సొరకాయ పెరుగు పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, ఇడ్లీ, వడ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ సొరకాయ పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. సొరకాయని నేను సగం ముక్క కట్ చేసి తీసుకున్నాను. లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది ఈ పెరుగు పచ్చడికి. ఈ సొరకాయని పైనున్న పీల్ తీసివేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి ఈ ముక్కల్ని కుక్కర్లో ఉడికిస్తున్నాను. ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని 1½ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక మాత్రమే పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుంది. నేను దీనిలోకి కారానికి తగిన విధంగా 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలతో పాటే ఉల్లిపాయలు కూడా వేసుకొని 2 ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కలుపుకున్నాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయాక దీనిలో చిటికెడు ఇంగువ, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక ముందుగా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక దీనిలో చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోగా మనము ఎంత పెరుగు అయితే తీసుకోవాలనుకుంటామో ఆ పెరుగుని ఒక గిన్నెలోకి తీసుకొని విస్కర్తోని కానీ చల్లకవ్వంతోని కానీ సాఫ్ట్గా అయ్యేలాగా చేసుకోవాలి. ఈ పెరుగుని పెరుగు గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. కుక్కరు 3 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూద్దాము. ముక్కలైతే చక్కగా ఉడికాయి. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాము. ఇలా మెదిపినట్టుగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ ముక్కలన్నీ పూర్తిగా చల్లారాక మాత్రమే మనం పెరుగు కలుపుకోవాలి. ఇలా వేడి మీద కలిపామంటే పెరుగు విరిగిపోతుంది, పుల్లగా కూడా అవుతుంది. వేడి మీద పెరుగు కలపటం వల్ల బాగా పులుపు వస్తుంది పెరుగుకి. ఈ ముక్కలన్నీ పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు దీనిలో పెరుగు వేసుకొని కలుపుకుందాము. ఈ పెరుగుని ముక్కలకి అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇలా మీరు కూడా సొరకాయతోని ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వంటిల్లే దేవాలయమైతే ప్రతి పదార్థం ప్రసాదమే కమనైన అమ్మ రుచి.